ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారి సమాధానం ఎంత అన్యాయంగా ఉంది అని అంటే, జీవో నెంబర్ 110 విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఏవైతే పేద రైతుల నుంచి సేకరించారో ఆ భూముల్ని లీజులు ఇచ్చుకోవడానికి 99 సంవత్సరాల పాటు ఇష్టం వచ్చిన రీతిగా లీజులు ఇచ్చుకోవడానికి CCMDC అనే సంస్థను కూడా ఏర్పాటు చేయటం, తద్వారా రాజధాని ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరి దగ్గర నుంచి కూడా యూజర్ ఛార్జెస్ అలాగే డెవలప్మెంట్ ఛార్జెస్ వసూలు చేయటం, అది రవాణా దగ్గర నుంచి విద్యుత్ దగ్గర నుంచి అదేవిధంగా తాగునీరు, డ్రైనేజీ, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ వరకు కూడా అంటే సమస్త ఛార్జీలు కూడా వసూలు చేసుకునేటట్లుగా ప్రైవేటు వ్యక్తులకు కానివ్వండి, ప్రైవేటు సంస్థలకు కానివ్వండి, ఆఖరికి ఎంత దారుణం అంటే అధ్యక్ష, దాని నామినేషన్ బేసిస్ మీద కూడా ఇవ్వటానికి అన్ని రకాలుగా ప్రభుత్వం లోపాయకారకంగా ప్రయత్నాలు చేస్తూనే ఈ రోజున మంత్రి గారు సభకి మేము ఎటువంటి లీజు ప్రతిపాదనలో ఇవ్వటం లేదు, అలాంటి ఆలోచనలు లేవని చెప్పడం మాత్రం ఇది అన్యాయం, దారుణం అని చెబుతూ ఈ CCDMCని కూడా 2013 కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేయటం, దాని నుంచి కూడా ఆ CCDMCని కూడా అడ్డం పెట్టుకొని పేద ప్రజలను మోసం చేయడానికే ఈ సంస్థను ఏర్పాటు చేయటం అనేది కూడా పూర్తి స్థాయిలో జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఏదైతే 99 సంవత్సరాల లీజు అనే దాన్ని చట్ట రూపంలో తీసుకురావడానికి కూడా గత డిసెంబర్ నెలలోనే మరి ఇదే శాసనసభలో చివరికి ప్రతిపక్షం కూడా లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆ బిల్లుని పాస్ చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. మరి మంత్రి గారు ఈ విషయం అన్న మర్చిపోయామో మరి నాకైతే అర్థం కావట్లేదు, కానీ ఖచ్చితంగా ఈ రోజున శాసనసభ సాక్షిగా ప్రభుత్వం అవాస్తవాలు చెబుతూ ఉంది. పూర్తిగా పేద రైతుల నుంచి, పేద ప్రజల నుంచి మోసగిచ్చి భయపెట్టి బెదిరించి తీసుకున్నటువంటి భూముల్ని మాత్రం 99 సంవత్సరాలు అంటే సుమారు 2 తరాల కాలం పాటు ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు సంస్థలకి లీజుకి ఇవ్వడం, తద్వారా ప్రభుత్వ బినామీలు లబ్ధి పొందేటట్లుగా ఇది మొత్తం చేస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రజలు తమ ద్వారా ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం అధ్యక్ష, దీన్ని తక్షణం రద్దు చేసుకోవాల్సిందే. చివరికి ఎంత దారుణంగా ఉందంటే అధ్యక్ష, డిజైల్ని కూడా ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వటం, ప్రైవేటు సంస్థలకి ఇవ్వటం, అంటే ప్రతి దాన్ని కూడా ప్రైవేటు పరం చేయటానికి ప్రభుత్వం దాని ద్వారా పూర్తి స్థాయిలో డబ్బులు వెనకేసుకోవడానికి మాత్రమే చేస్తుంది తప్ప చిత్తశుద్ధి అనేది ప్రజా రాజధాని మీద కాదు, పన్నుల రాజధానిగా దీన్ని తీసుకురాబోతా ఉంది. ఖచ్చితంగా దీని మీద మాత్రం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా తెలియజెప్పాలి అధ్యక్ష. దీన్ని లీజ్కి ఇవ్వడానికి మాత్రం దీనికి కట్టుబడి ఉండాలి. ప్రైవేటు వ్యక్తులకు కానివ్వండి, ప్రైవేటు సంస్థలకు కానివ్వండి ఇవ్వకుండా ఉండటానికే కట్టుబడి ఉండమని మంత్రి గారిని తమ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష.